లైఫ్ అంటే ఇంతేనా, ఇక్కడితో ఆగిపోవాల్సిందేనా అని ఏదో ఒక పాయింట్లో అనిపిస్తుంది. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. నన్ను ఇన్స్పైర్ చేసే విషయం ఏంటో తెలుసా? మీరందరూ మీ పూజా వీడియోస్తో పాటు మోటివేషనల్ థింగ్స్ చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి, చాలా బాగా ఇన్స్పైర్ అవుతున్నామని అన్నప్పుడు, కానీ చాలామంది మన వ్యూవర్స్ వీడియోని లైక్ చేయడం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేయలేదు. మళ్ళీ మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకో 10 మందికి మోటివేట్ అవ్వడానికి, ఒక మంచి కంటెంట్ వీడియోస్ చేయడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇవాల్టి వీడియోలో మన ఇంటి గుమ్మం ముందు వేసుకునే ఒక అందమైన కమలం ముగ్గుతో పాటు బోలెడన్ని మోటివేషనల్ థింగ్స్, అంతేనా ఈ సమ్మర్లో ఒక మంచి మ్యాంగో సాగో రెసిపీని మీ అందరి కోసం షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా చెప్పగలను, లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఈ వీడియోలో చెప్పిన మాటలు ఉపయోగపడతాయని. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. లైఫ్లో ఏదో ఒక టైంలో హార్డ్ టైమ్స్ లేదా టఫ్ టైమ్స్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. ఆ టైంలో ఎవరికైనా వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఈ జీవితం ఇంతే, ఇక్కడితో అయిపోయింది, ఇక ముందుకు వెళ్ళే హోప్ కూడా లేదు అని. సరిగా తినకపోవడం, నిద్రపోకపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. కూర్చొని చుట్టుపక్కల చూస్తూ ఉన్నా, లేకపోతే మనలో మనం ఆలోచించుకుంటున్నా సరే, మన ప్రాబ్లమ్స్ మాత్రమే హైలైట్గా కనిపిస్తూ ఉంటాయి. లైఫ్లో ఎలా ముందుకెళ్తామన్న దాన్ని పక్కన పెడితే ఆ రోజు గడవడం కూడా చాలా కష్టమవుతుంది. మనలో ఈ థాట్స్ అన్నీ కూడా చాలా వెయిట్గా, అన్బేరబుల్గా, స్ట్రెస్ఫుల్గా గడుస్తూ ఉంటాయి రోజులు. ఇదంతా కూడా లైఫ్లో ఒక టఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అయితే దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా బయటపడాలి అన్న విషయానికి వస్తే, మనలో పాజిటివ్ థాట్స్ అయినా సరే, లేకపోతే నెగిటివ్ థాట్స్ అయినా సరే, ఏవైనా గ్రో అవుతున్నాయంటే వాటికి వాటరింగ్ చేస్తున్నది మనమే అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ ఆ పెయిన్ఫుల్ ఫేజ్లో ఉన్నావు, ఇంకా నెగిటివ్ థాట్స్తో ఇంకొంచెం వాటిని గ్రో చేయడం వలన నష్టం తప్ప వచ్చే లాభం ఏమీ లేదు. సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయాలని ప్రతి ఒక్కరం అనుకుంటాము, కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ కంట్రోలింగ్ అన్నది మన చేతుల్లో లేదని. లైఫ్లో థింగ్స్ ఎలా ఉన్నాయో వాటిని అలానే యాక్సెప్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. అయ్యో మనకే ఎందుకు ఇలా జరిగింది, ఒకవేళ నా సిచ్యువేషన్లో ఇలా చేసుంటే జరగకపోయిండేదేమో అన్న ఆలోచన కూడా చేస్తూ ఉంటాము. ఇలా అనుకోవడం చాలా సహజం, కాకపోతే మనకంటూ ఒక ఫేట్ ఉంటుంది కదా, దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. మనం చూసినట్లయితే ఈ టఫ్ సిచ్యువేషన్స్లోనే ప్రతి ఒక్కరి లైఫ్ టర్న్ అవుతుంది. నువ్వు లైఫ్లో ఓడిపోవాలనుకుంటున్నావా లేదా సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా అన్నది ఈ పాయింట్లోనే డిసైడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఓడిపోవడం చాలా సులభం, కాకపోతే సక్సెస్ అవ్వాలంటే దాని వెనుక శ్రమ చాలా ఉంటుంది. జరిగిన దాని నుంచి బయటకు వచ్చి ఆ న్యూ లైఫ్ని ఒక కొత్త ఇన్నింగ్స్గా స్టార్ట్ చేయాలి. నీకు లైఫ్ ఇచ్చిన ఆ సెకండ్ ఇన్నింగ్స్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండూ కరెక్ట్గా ఉండాలి. ఆ టైంలో స్ట్రెస్ అండ్ డిప్రెషన్ నుంచి బయటపడడానికి సెల్ఫ్ కేర్ ఒక మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని యాక్సెప్ట్ చేస్తూ చిన్న చిన్న వాటిల్లో హ్యాపీనెస్ వెతుక్కుంటూ నువ్వు ఒక ముందడుగు వేయచ్చు. లైఫ్లో ఏ కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నా వాళ్ళు ఉన్నారు, నా చుట్టుపక్కల వారు నాకు సహాయం చేస్తారు, నాకు తోడుగా నిలిచి ఓదారుస్తారనే ఆలోచన నీలో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఎప్పుడు డిపెండెంట్గానే నువ్వు ఉండిపోతావు. ఆ డిపెండెన్సీని తగ్గించుకొని మెల్లగా నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ నీ సొంతం అవుతుంది. ఇదంతా కూడా ఒక్క రోజులో లేకపోతే ఓవర్ నైట్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా దీని వెనక నీకంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి కదా, వాటన్నింటినీ సరైన మార్గంలో పెట్టినప్పుడు మాత్రమే అవుతుంది. మన లైఫ్లో చూసినట్లయితే గుడ్ పీపుల్ ఉంటారు, అలాగే బ్యాడ్ పీపుల్ కూడా ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాము గుడ్ పీపుల్ నుంచి ఎప్పుడూ ఒక మంచి విషయాలను నేర్చుకుంటామని. అయితే బ్యాడ్ పీపుల్ నుంచి కూడా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఆలోచనల నుంచి కూడా మనం ఒక లెసన్ నేర్చుకుంటాము. లైఫ్లో మనం ఎలా ఉండాలని కాదు, ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఎలా ఉండకూడదు, ఇలా ఉన్నట్లయితే ఏం నష్టపోతామో అని. ఒక మాట చెప్పాలంటే, మనం మోసపోయిన వారి నుంచే లైఫ్కి కావాల్సిన ఒక మంచి లెసన్ నేర్చుకుంటాము. ఫెయిల్యూర్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ, నీకు తగిలిన ఎదురు దెబ్బలైనా సరే లైఫ్లో స్టెప్పింగ్ స్టోన్స్ కావాలి. అప్పుడు సక్సెస్ని వెతుక్కుంటూ నువ్వు కాదు, సక్సెస్సే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము, అయినా సరే నా గోల్ని రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక చిన్న హోప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకొక విషయం చెప్పాలి, లైఫ్ని ఎక్కువ సీరియస్గా తీసుకోకండి. ఇది గేమ్ మాత్రమే. గేమ్ని గేమ్ లాగే ఆడండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్లో అనౌన్స్ చేసిన గివ్ అవే డీటెయిల్స్ విషయానికి వస్తే చాలామంది మెయిల్స్ చేశారు. అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా శారీ హౌస్ది, దానికి కూడా పంపించారు అడ్రసెస్ని. గివ్ అవేకి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ లాంగ్ వీడియోలో అలాగే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. స్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి అలాగే రెగ్యులర్ వ్యూయర్స్కి ఈ ఛాన్స్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీతో బోలెడన్ని విషయాలు మాట్లాడుతూ ఇక్కడ ముగ్గు వేయడం కూడా పూర్తయింది. సులువుగా వేసుకున్నా సరే చాలా అందంగా అనిపించింది. ఇంతకీ అడగడం మర్చిపోయాను, వీడియో నోటిఫికేషన్స్ అందరికీ వస్తున్నాయా? ఒకవేళ నా లేదని అనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే గనక వీడియో పెట్టగానే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రీచ్ అవుతుంది. బిజీగా ఉండి చూడలేకపోయాను అనుకునే వాళ్ళు కూడా నోటిఫికేషన్తో రిమైండ్ చేస్తుంది కదా, హ్యాపీగా మిస్ కాకుండా చూడొచ్చు. ఏం చేస్తుంది సంధ్య అని అనుకుంటున్నారు కదా, బాల్కనీ గార్డెన్లో శంకుపూలు వచ్చాయి. చక్కగా వాటిని మరిగించి వాటర్లో ఇక్కడ ఐస్ క్యూబ్స్ చేసుకుంటూ ఉన్నాను. వీటిని ఏం చేయాలో వీడియో లాస్ట్లో చూపిస్తాను. శంకుపూలు మనకు హెల్త్కి చాలా మంచివి. ఇలా వాటర్లో మరిగించగానే కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అలా బాయిల్ అయిన వాటర్ని చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసి ఒక 2 to 3 అవర్స్ ఉంటే క్యూబ్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోయి మ్యాంగో సాగో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. నేను మ్యాంగో సాగోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలనుకున్నాను, అందుకే నైటే ఇలా సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడే ఒక 2 to 3 టైమ్స్ మనం వాష్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత సపరేట్గా ఇలా చియా సీడ్స్ని ఒక జార్లోకి సోక్ చేసుకుంటూ ఉన్నాను. చియా సీడ్స్ని ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను. వెయిట్ని కూడా మెజర్ చేయట్లేదు, 4 పీపుల్కి సరిపడా తీసుకుంటూ ఉన్నాను. అయితే ఈ చియా సీడ్స్ని కూడా తగినంత వాటర్ వేసేసుకొని సోక్ చేసుకోవాలి. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో సమ్మర్ స్పెషల్గా మన ఛానల్లో వీలు కుదిరినంత వరకు వ్లాగ్స్లో నేను ఈ రెసిపీస్ని షేర్ చేస్తూ ఉన్నాను. మీరు చూసినట్లయితే మ్యాంగోతో డెజర్ట్స్ కానీ డ్రింక్స్ కానీ చాలా టేస్టీవి అండ్ హెల్దీవి షేర్ చేశాను. మ్యాంగో సాగోకి మిల్క్ కావాలి కదా, దాన్ని ఇక్కడ బాయిల్ చేస్తూ ఉన్నాను. అండ్ సోక్ చేసిన తర్వాత సాబుదానా అంటే సగ్గుబియ్యం మనకు ఇలా కొంచెం ప్లఫీగా తయారవుతాయి కదా, ఇలా సోక్ చేసిన సాబుదానాని చక్కగా 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకుంటే ఇలా క్లియర్గా ఉంటాయి మనకు. ఇక చియా సీడ్స్ చూస్తున్నారు కదా, సోక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి. ఆ తర్వాత మనం సాబుదానాన్ని కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్లోకి మనం కాంచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కోకోనట్ మిల్క్, ఇదైతే ఆప్షనల్. ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ని టెట్రాప్యాక్ది యూస్ చేస్తున్నాను కదా, హ్యాపీగా హోమ్ మేడ్ కూడా మనం అప్పటికప్పుడు చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే కనుక మనం ఓన్లీ కోకోనట్ మిల్క్తో కూడా ఈ సాగోని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం సోక్ చేసుకున్న చియా సీడ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చియా సీడ్స్ మనకు ఒక 10 to 15 మినిట్స్ సోక్ అయితేనే జెల్లీ ఫామ్లోకి వచ్చేస్తాయి. చియా సీడ్స్ డైజెషన్కి, వెయిట్ లాస్కి, ఇంకా ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన హార్ట్ ఫంక్షనింగ్కి చాలా మంచిది. సేమ్ మనకు చియా సీడ్స్ ప్లేస్లో సబ్జా సీడ్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే చియా సీడ్స్ కంటే కూడా హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించిన సాబుదానా ఉడికించుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే మనకు స్టిక్కీనెస్ లేకుండా మంచి జెల్లీ బాల్స్ లాగా ఉంటాయి. ఇక స్వీట్నెస్ కోసమని ఇక్కడ నేను మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ నా వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేసి హ్యాపీగా పామ్ షుగర్ కానీ లేకపోతే కోకోనట్ షుగర్ కానీ, ఇంకా చెప్పాలంటే జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ కప్ ఆఫ్ మ్యాంగో క్యూబ్స్. ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకొని వేసుకున్నాను. దాంతోపాటు మనం ముందుగా ఐస్ క్యూబ్స్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. మంచి కలర్ఫుల్గా అండ్ చూడ్డానికి ప్లెజెంట్గా ఉంది కదా, తాగుతూ ఉంటే కూడా అంతే అద్భుతంగా ఉంది. మనం చూసినట్లయితే ఈ మ్యాంగో సాగోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్తో ఉన్నది. హ్యాపీగా ఇంట్లో పిల్లలు అలాగే పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. ఇది కొంచెం క్రీమీగా అండ్ థిక్గా రావాలంటే కొంచెం సాబుదానాని అలాగే చియా సీడ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ కావాలని తాగుతారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కనిష్క ఎలా ఉంది మమ్మా? ఏది చూడు, మమ్మని చూడు ఒకసారి. కన్నయ్య, ఓ సో ఇక్కడ చూడు, పిలకలు చూపించు. సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఇదే ఎలా ఉంది?
తీద్దాం. నాన్న నాన్న అమ్మ. అమ్మ కనిష్కాకి ఆ లివింగ్ రూమ్స్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చూస్తూ ఉంటుంది. అయితే మొన్న ఒక క్వశ్చన్ చేసింది, అమ్మ నాన్న అక్క అందరూ ఉన్నారు కానీ కనిష్క లేదు, కనిష్కాది నాన్నది ఇద్దరిది ఫోటో పెట్టుకుంటాను ఈసారి అయితే అంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా రూపేష్ అది చెప్పేసరికి ఒక చిన్న ఫోటో తీసుకొచ్చారు, కాకపోతే అది సైజ్ కొంచెం సెట్ అవ్వలేదు. జస్ట్ కనిష్కాకి అది ఒక చిన్న సర్ప్రైజ్ హ్యాపీ మూమెంట్ లాగా ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే బెంగళూరులో మామూలు వర్షాలు కాదు. సో లివింగ్ రూమ్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటిని, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ హ్యాపీగా ఇలా వర్షంలో పెట్టేశాను అనమాట. నీట్గా ఆ డస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుందని. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంత వాటరింగ్ చేసినా సరే ఆ వర్షపు నీళ్ళు వాటికి ఒక మంచి మెడిసిన్ లాగా ఉంటుంది. ఒక్కసారిగా మొక్కలన్నింటికి ప్రాణం వచ్చినట్లుగా అనిపించింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నైట్ అంతా బీభత్సంగా వర్షం పడింది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ సన్ రైజ్ ఇంట్లోకి అలా పడుతూ ఆ బ్రాస్ డెకార్ మీద పడుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందో. సన్ రైజ్ టైం కదా, మొక్కలు చూద్దాం రండి ఎలా ఉన్నాయో. ఇలా ప్లాంట్స్ అన్నిటిని ఇక్కడ పెట్టేసరికి బాల్కనీకి ఒక బ్యూటిఫుల్ లుక్ యాడ్ అయ్యిందని చెప్పాలి. అండ్ ప్లాంట్స్ చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఫ్రెష్గా ఉన్నాయో, అసలు చూస్తూ ఉంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చింది. వెదర్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్లేసెస్లో ఉండాల్సిందే, అంతా బాగుంది ఇప్పుడైతే. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉగ్గాని అంటే బొరుగులు ఉప్మా అంటాం కదా, అది చేశాను. మంచిగా గ్రౌండ్ నట్స్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ యాడ్ చేసి కారం కారంగా చాలా టేస్టీగా ఉంది. ఇది సాటర్డే మార్నింగ్ బ్లాగ్. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక యాజ్ యూజువల్గా కిడ్స్కి హాలిడేస్ కదా, ఇంట్లో సందడి సందడే అని చెప్పాలి. నీహా ఫ్రెండ్స్ అని, లేకపోతే ఇక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇలా ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈరోజు అయితే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆర్ట్ వర్క్ చేస్తూ ఉందన్నమాట. ఎంత బాగా చేస్తుందో చూస్తారు కదా. ఒక చిన్న పేపర్ తీసుకుంది, సో ఇలా కలర్స్ని ముందే మిక్స్ చేసుకుంది. నన్ను అడుగుతుంది అనమాట, అమ్మ బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే ఏమొస్తుంది, బ్లూ అండ్ పింక్ మిక్స్ చేస్తే ఏమొస్తుందని. అలా అన్ని కలర్స్ని ట్రై చేసి మిక్స్ చేసిన తర్వాత సో ఇలా ఒక ట్రేలో పెట్టేసుకొని పెయింటింగ్ చేస్తూ ఉందన్నమాట. పిల్లలు హ్యాపీగా ఇలా ఎంగేజింగ్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఏం చేస్తావు సరే చెప్పు. ఇలా కిడ్స్ని ఎప్పుడూ స్టడీస్ అని ప్రెషర్ చేయకుండా హ్యాపీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళకి అందులో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ రెండూ పెరుగుతాయి. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తాను నేహాకైతే, ఇలా ఆర్ట్ వర్క్లోనూ అలాగే స్టడీస్లో రెండింటిలో చక్కగా అన్నీ నేర్చుకోవాలని. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.